హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో వన్ బై వన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాము. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ మనం డీటెయిల్స్ అనేవి గమనిద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 12th of March 2024 నుంచి 1st of April 2024 లోపు ఈ జాబ్స్కి మనము డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారాగా మనమైతే ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో డిమాండ్ డ్రాఫ్ట్ పే చేయడానికి మనకి లాస్ట్ డేట్ చూసినట్లయితే 8th of April 2024 ఫ్రెండ్స్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు వీడియోకి చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ముందుగా అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ వచ్చేటప్పటికి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన జాబ్ 25,500 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ 2 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్. ఈ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ మనము కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగా. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, 3 ఇయర్స్ డిగ్రీ అయినా పర్లేదు, లేదా 4 ఇయర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు. అండ్ అలానే మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ టైపింగ్ అనేది చేయగలిగి ఉండాలి కంప్యూటర్ పైన. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్ 19,900 నుంచి 63,200 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. 4 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. 3 ఓబీసీ అండ్ ఒక పోస్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 12th క్లాస్ ఇన్ ద సెన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, లేదా ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ కోర్సు మీరు ఏదైనా సరే రికగ్నైజ్డ్ బోర్డ్ ద్వారా లేదా యూనివర్సిటీస్ ద్వారాగా పాస్ అయినట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ కంప్యూటర్ పైన టైపింగ్ అనేది చేయగలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే 13 ఇయర్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ క్రైటీరియాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిలోంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వారిని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్కి కాల్ చేయడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ అలానే స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సిబిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సిబిటీ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరైనా స్క్రైబ్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వారికి 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంసీక్యూస్ ఫార్మాట్లో మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్ అడుగుతారు. ఈచ్ రైట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ ఇస్తారు. అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే ఫస్ట్ సెక్షన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ గాను. సెక్షన్ బిలో జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ సి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సెక్షన్ డి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి సెక్షన్లో మనకి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్కి మనకైతే ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో స్కిల్ టెస్ట్ వచ్చేటప్పటికి 15 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ మనము కంప్యూటర్ పైన టైప్ చేయగలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ పైన క్లిక్ చేసి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు.
సో ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎవరైనా లోవర్ డివిజన్ క్లర్క్ కి అండ్ అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ కి రెండింటికి అప్లై చేయాలి అనుకున్నట్లయితే 2 సపరేట్ అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాల్సి ఉంటుంది, సపరేట్ ఈమెయిల్ ఐడీస్ ద్వారాగా. అండ్ ఫీజ్ కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ 300 రూపీస్ ఫీజ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజ్ మనము డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారాగా మనమైతే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పేబుల్ ఎట్ ముంబై ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ICMR NIRRCH అనే పేరుతో మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డిమాండ్ డ్రాఫ్ట్ సాఫ్ట్ కాపీ అనేది మనం అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా డిమాండ్ డ్రాఫ్ట్ కాపీ అనేది మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ అలానే ప్రింటెడ్ ఫామ్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ అనేది రెండు మనము స్పీడ్ పోస్ట్ ద్వారాగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా కానీ మనమైతే ఆఫ్లైన్ మోడ్లో పంపించాల్సి ఉంటుంది. ద డైరెక్టర్ ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్, JM స్ట్రీట్, పెరల్, ముంబై, మహారాష్ట్ర 00012 అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరు ఇక్కడ ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఎవరికైతే మనకి ఫీజ్ అనేది అప్లికేబుల్ అవుతుందో, అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఫీజ్ కట్టి అప్లై చేసుకోవాల్సిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది హార్డ్ కాపీస్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారాగా మనం పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.